వేధించే మోకాల నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం. అందులో సందేహం లేదు. అయితే మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో కానీ కృత్రిమ కీళ్లకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి? మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీల్లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? సో మోకీల మార్పిడిలో మనకు లేటెస్ట్ వచ్చిండేది రోబోటిక్ టెక్నాలజీ అండి. పాత టెక్నాలజీస్ అన్ని పోయేది దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఏ పద్ధతిగా రోబోటిక్ వాడతామో అది డాక్టర్ బట్టి ఉంటుంది. సో బేసికలీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ రోబోటిక్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఒక దగ్గర ఉండేది. రోబోస్ ఆల్సో వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రోబోటిక్ కంపెనీకి ఇంకో రోబోటిక్ మ్యాచింగ్ ఉండదు. సో బెస్ట్ క్వాలిటీ రోబో వాడి రెగ్యులర్గా వాడే సర్జన్ దగ్గర కానీ మనం రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే రిజల్ట్స్ విల్ బి ఫార్ సుపీరియర్ దెన్ సంబడి మనకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గర. సో రోబోటిక్ చేసే సర్జరీ ఓన్లీ లిమిటెడ్ అండి. లెటెస్ట్ రోబోటిక్ హెల్ప్ మనకు ఒక 30-40% ఉంటే 60-70% సర్జన్ బట్టి ఉంటుంది. సో సర్జికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రోబోటిక్ టెక్నాలజీ దాన్ని ఎట్లా వాడుకోవాలా ఆ సర్జన్ బట్టి ఉంటుంది. అండ్ ఇంప్లాంట్స్ ఆబ్వియస్లీ బెస్ట్ క్వాలిటీ వేస్తే నీ మూమెంట్, నీ ఫంక్షనింగ్ అవన్నీ బాగా వస్తాయి. ఎప్పుడోసారి అవసరం పడితే కిందగానే కూర్చోవచ్చు, లో స్టూల్స్ మీద కూర్చోవచ్చు. అండ్ నీ యాక్టివిటీ మచ్ బెటర్ ఉంటుంది. ఆర్థోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ అంటే అది నీలో మనం ఆపరేషన్ చేసేది చిన్న హోల్ పెట్టి, చిన్న లెటెస్ట్ ఒక 3 to 5 millimeter హోల్ చేసి మోకాళ్ళ లోపల చూసి దాన్ని లిగమెంట్స్ రీకరెక్ట్ చేయవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ చేసేది ఎప్పుడు చేస్తాము? మోకాళ్ళు అరిగిపోయినప్పుడు, అంటే లోపల ఉండే కార్టిలేజ్ జిగురంతా అరిగిపోయినప్పుడు రీప్లేస్మెంట్ చేస్తాము. అది వయసు 40, 50, 60 ఏళ్ళ తర్వాత చేసేది. ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే చిన్న హోల్ 5 millimeters 2 holes పెడతాం మోకాళ్ళకి. లోపల ప్రోబ్ పెట్టేసి దాన్ని టీవీ కెమెరాలో చూస్తాము. సో చూసేసి దాని లోపల ఉండే లిగమెంట్స్, ఏసీఎల్, మెనిస్కస్, లిగమెంట్ రీప్లేస్మెంట్, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. పూర్తి మోకీలు మార్పిడి, పాక్షిక మోకీలు మార్పిడిలో ఏది మేలు? మనకు నీ రీప్లేస్మెంట్స్లో కానీ టైప్స్ ఉంటాయండి. ఇవి ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 20-30 years నుంచి ఉంటాయి. నా మోకాళ్ళు అరిగినప్పుడు 3 భాగాలు ఉంటాయండి. దాంట్లో లోపల భాగం, బయట భాగం, మోకాలు చిప్ప భాగం. సో అరుగుదల ఏది డ్యామేజ్ అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా మనం నీ రీప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు. కానీ మనకి ఇండియాలో వచ్చేది ఒక 85-90% పేషెంట్స్కి టోటల్ నీ రీప్లేస్మెంటే వస్తుంది. అంటే మోకాలు కంప్లీట్గా చేంజ్ చేయాలా. ఒక 20-15% పేషెంట్స్లో పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. పార్షియల్ అంటే మనకు లోపల భాగం అరిగితే అది ఒకటే మార్చేది, మోకాలు చిప్ప మార్చితే అది పెటలో ఫెమోరల్ రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ఈ లిమిటెడ్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ మనం వాడేది ఓన్లీ 10-15% పేషెంట్స్లో. అది ఆ పార్ట్ ఒకటే డ్యామేజ్ అయితే మనం ఆపరేషన్ చేయవచ్చు. కానీ చాలామంది పేషెంట్స్ మనం ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తాము, మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ వేరే పార్ట్ ఆల్సో డ్యామేజ్ అయిందంటే పార్షియల్ బట్టి టోటల్ రీప్లేస్మెంటే చేస్తామని చెప్తాము. బై అండ్ లార్జ్ స్టడీస్ చూస్తే టోటల్ నీ రీప్లేస్మెంట్ రిజల్ట్స్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ బెటర్ ఉంటుంది కంపేర్ టు పార్షియల్ నీ. అండ్ సక్సెస్ ఆల్సో టోటల్ నీదే బెటర్. ఫాస్ట్ ట్రాక్ మోకీలు మార్పిడితో ఉన్న ప్రయోజనాలేంటి? ఫాస్ట్ ట్రాక్ మెథడ్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ అంటే అది మనం చేసే సర్జరీ పద్ధతిలో లోపల లిగమెంట్స్ని ఎట్లా రిలీజ్ చేస్తామో దాన్ని మనం చూసేదండి. నా స్టాండర్డ్ సర్జరీ చేసేటప్పుడు కోత ఎక్కువ ఉంటుంది, లోపల లిగమెంట్స్ రిలీజ్ చేసేది ఆల్సో ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ సర్జరీలో యూజ్ అ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే చిన్న ఇన్సెషన్ ఇస్తాము, ఇన్స్ట్రుమెంటేషన్ వేరే ఉంటుంది. పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ సర్జరీ అయినా సక్సెస్ఫుల్ ఉండాలా, పేషెంట్స్ బాగా రికవర్ కావాలంటే రికవరీ ఫాస్ట్ ఉండాలా, అండ్ టు గెట్ బ్యాక్ టు యాక్టివిటీ వితౌట్ మచ్ పెయిన్ ఉండాలి. అది ఫాస్ట్ ట్రాక్ అండ్ రోబోటిక్స్లో మనం చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ చేసేటప్పుడు ఇన్సెషన్ చిన్నగా ఉంటుంది, రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది యాజ్ కంపేర్డ్. అండ్ రోబోటిక్లో కానీ మనం ఫాస్ట్ ట్రాక్ మెథడ్సే వాడతాము. కృత్రిమ మోకీళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఎప్పుడైనా కానీ మనకు నీ రీప్లేస్మెంట్ చేసేది ఎవరికంటే లోపల మనకు ఉండే కార్టిలేజు, మోకాళ్ళు అరిగిపోయినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ 20 yearsలో ఏమైనా వచ్చే టెక్నాలజీలు ఏమంటే ఆ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుకోకుండా ఆ కార్టిలేజ్ మనం రీగ్రో చేయగలుగుతామని. సో మనకు PRP ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ థెరపీ పేపర్లో చాలా చూస్తారు మీరు, అవన్నీ పనే చేయవు.
అవి దే ఆర్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ యూస్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో కొంచెం కొంచెం కార్టిలేజ్ పోయినప్పుడు, కార్టిలేజ్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కార్టిలేజ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ చిన్న చిన్న స్పోర్ట్స్ ఇంజరీస్లో యంగ్స్టర్స్లో ఉంది. అది సక్సెస్ఫుల్ ఇంకా కావాలా, ఫ్యూచర్లో కావాలంటే, అరుగుదల పేషెంట్స్కి వాడాలంటే ఆ టెక్నాలజీ మనకు నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఏమన్నా వస్తే అది యూస్ఫుల్ అండి. అప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇన్సిడెన్స్ తక్కువ అవుతుంది. బట్ స్టాండర్డ్గా పబ్లిక్లో పేపర్లో, న్యూస్ పేపర్లో చూసేది PRP ఇంజెక్షన్స్ అన్నీ వింటుంటాము, ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్స్, మోకాల్ ఇంజెక్షన్స్. ఇవన్నీ ఎక్కడ మనకు నీ రీప్లేస్మెంట్ కోసం రీప్లేస్మెంట్స్ కాదు అని అవన్నీ పని చేయవు. రోబోటిక్ విధానంలో మోకీలు మార్పిడి గురించి వివరిస్తారా? సో రోబోటిక్ సర్జరీ ఇప్పుడు స్టాండర్డ్గా లాస్ట్ 5 to 7 ఇయర్స్లో చేస్తున్నామండి. సో సర్జికల్ ఎక్స్పీరియన్స్ బాగుండి, సర్జన్ బాగా ట్రైన్డ్ ఉంటే రోబోటిక్ సర్జరీలో, అండ్ రోబోటిక్ మిషన్ ఆల్సో మంచి క్వాలిటీది ఉండి, లోపల ఇంప్లాంట్ మంచిది పెట్టగలిగితే అప్పుడు రిజల్ట్స్ చాలా బెటర్ ఉంటాయి. ఆబ్వియస్లీ నీ మూమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది, ఫోల్డింగ్, స్ట్రైట్నింగ్ అయ్యేది. సర్జికల్ రికవరీ ఆల్సో కొంచెం ఫాస్టర్ ఉంటుంది కంపేర్ టు స్టాండర్డ్ సర్జరీ. ఇన్సిషన్ సైజ్ స్టాండర్డ్ సర్జరీ చేసిన, రోబోటిక్స్ చేసిన కోత ఉండేది సేమ్ ఉంటుందండి. బట్ డెఫినెట్గా రోబోటిక్ సర్జరీలో బ్లడ్ లాస్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఆల్సో మూమెంట్ ఆల్సో కొంచెం బెటర్ ఉంటుంది. ఒకప్పుడుతో పోలిస్తే మోకీల మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్లు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.